అత్యంత వివాదాస్పద మత గురువు నిత్యానంద ఇక్కడ లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ కాబోయే సందర్భంలో పారిపోయి వేరే దేశంలోకి పోయి అమెరికా దగ్గర ఉన్న ఒక ద్వీపం తీసుకుని దాన్ని ఒక దేశంగా ప్రకటించి దానికి ఒక ప్రత్యేక డాలర్లు ప్రత్యేక వ్యవస్థ చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా ప్రతినిధులు పంపించే స్థాయిలో గేమ్స్ ఆడి ఫైనల్గా ఇక డబ్బులు అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఖర్చు పెట్టేవాళ్ళు లేరనుకుంటా, క్రమంగా తగ్గిపోయినట్టుంది. ఇప్పుడు ఆయన అదేంటిది సజీవ సమాధి అయ్యారట, బతికుండగానే సమాధి అయిపోయారట. తాజాగా వాళ్ళ మేనల్లుడు చెప్పినటువంటిది, అది 2 రోజుల క్రితం జరిగారన్నటువంటిది. వాళ్ళ మేనల్లుడు సుందరేశ్వరం చేస్తున్న ప్రకటన, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. నిత్యానంద అధికారిక వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సుందరేశ్వరం ప్రకటన ఖండించలేదు. దీంతో భక్తగణం తీవ్ర విషాదంతో మునిగిపోయారట. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వర మూర్తి భావం సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారట. కేసుల నుండి తప్పించుకునేందుకు ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. దీంతో నిత్యానంద ఆస్తులన్నీ రంజితకు వెళ్తాయి అన్నటువంటి కాన్సెప్ట్. 4,000 కోట్ల రూపాయల ఆస్తులట. రంజిత ఆయనకి వీరభక్తురాలుగా ఉంది కాబట్టి ఆవిడికి వెళ్ళిపోతాయి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. బట్ ఓవరాల్గా అత్యంత వివాదాస్పదం, హిందుత్వ పరువు తీసినటువంటి నిత్యానంద అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.